దేవుడు వద్దు అనలేని అద్భుతమైన ప్రార్థన. అసలు పరలోకం కరిగిపోయే ప్రార్థన. ఒక మాటలో చెప్పాలంటే ఆన్సర్ రాకుండా పోయే ప్రసక్తే లేని ప్రార్థన. 100% సక్సెస్ రేట్. ఆ ప్రార్థన చేస్తే ఇంకా తిరుగు లేదు. ఈరోజు రైమింగ్గా 3 పదాలు గుర్తుపెట్టుకుంటే చాలు. నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఈ రీతిగా రా. కమ్ యాజ్ యు ఆర్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఈ 3 అనుభవాలతో రా. కమ్ విత్ దిస్ 3 experiences. లెట్ యువర్ ప్రేయర్ బి ఆనెస్ట్ అండ్ జెన్యున్ అండ్ గాడ్ కెన్ నెవర్ సే నో. నెవర్ హీ కెన్ సే నో. రండి చూద్దాం. మొదటి మాట ఇంగ్లీష్లో 9:24. కెన్ యూ ఆల్ రీడ్ టుగెదర్? అండ్ స్ట్రైట్ అవే ద ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ క్రైడ్ అవుట్ అండ్ సెడ్ విత్ tears, Lord, I believe, help thou my unbelief. దయచేసి వినండి. అండర్స్టాండ్ దిస్ పారాడాక్స్. ఏంటంటే పారాడాక్స్ అంటే 2 వైరుధ్య అనుభవాల్ని ఒకేసారి కలగలపడం, 2 ఆపోజిట్ స్టేట్మెంట్స్ని ఒకే స్టేట్మెంట్ రాయడం. ఏంటంటే ఆపోజిట్ స్టేట్మెంట్? లార్డ్ ఐ బిలీవ్, నేను నమ్ముచున్నా. వెంటనే ఏమంటాడు? తెలుగు చూడండి. అపనమ్మకము లేకుండా సహాయం చేయి. అదేంటి? నమ్ముచున్నా, అపనమ్మకం లేకుండా సాయం చేయి. అర్థం ఒకసారి చేస్తారా? తిన్నావా? తినలేదు. పడుకున్నావా? పడుకోలేదు. మేల్కున్నావా అంటే మేల్కున్న లేదో తెలియదు. దయచేసి వినండి, జాగ్రత్త వినండి. అద్భుతమైన సత్యం. మన జీవితంలో కొన్ని పారాడాక్స్లు కూడా వెళ్ళక తప్పదు. ఒప్పుకోకపోయినా మానవ సహజ నైజం, మానవుని నిజస్థితి, మానవుని నిస్సహాయ స్థితి. ఎప్పుడైతే యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకుంటామో, బైబిల్ సెలవిస్తుంది, యథార్థవంతులను బలపరచుటకు దేవుని కన్నులు లోకమంతా సంచారం చేస్తుంది. గాడ్ డజంట్ నీడ్ ఎస్సే ప్రేయర్స్. గాడ్ డజంట్ నీడ్ గ్రామాటికలీ ఫ్లవరీ ప్రేయర్స్. కొన్నిసార్లు ప్రార్థన చేస్తే ఎంతో ఫ్లవరీ లాంగ్వేజ్తో ప్రార్థన చేయొచ్చు, రూఫ్ కూడా దాటిపోదు. గాడ్ డజంట్ నీడ్ ఎక్స్పీరియన్షియల్ ప్రేయర్స్. గాడ్ నీడ్స్ ఆనెస్ట్ జెన్యున్ ప్రేయర్స్. యథార్థముగా విరిగి నలిగిన మనసుతో, నిజంగా మీరు అనొచ్చు, విరిగి నలిగిన మనసుతో ఎట్లా ప్రార్థన చేశాడండి? విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి కదా. ఆయన దాన్ని ఎప్పుడు కూడా నిరాకరించే దేవుడు కాదు కదా. మన ప్రశ్న అడగచ్చు, విరిగి నలిగిన ప్రార్థన మీరు ఎట్లా ఇస్తారండి సర్టిఫికేట్? రండి. ఆ ప్రార్థనలు అంటాడు, ప్రభా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని దేవుడు చెప్తే ఈయన అంటాడు, నమ్ముచున్నాను ప్రభా, కానీ అపనమ్మకము లేకుండా సహాయం చేయి ప్రభా.